అరే గోపి, బర్త్డే సెలబ్రేషన్స్ పనులు చాలా ఉన్నాయి. పద రాజీ, నువ్వు తిను. తింటానికి ఏముంది, నేను వెళ్ళి మామిడికాయ కొనుక్కొని తింటాను. నువ్వు మాతో ఇక్కడే కూర్చోయే. వీళ్ళు మనం చెప్తే కదిలేలా లేరు. ఇప్పుడు నేను వేసే ప్లాన్కి వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతారు. హలో హలో, ఎవరండి? పండిపోయిన పాపారావు గారన్నా మాట్లాడదే? అవునండి. ఎవరు? నేనెవరో తర్వాత చెప్తానండి. ముందు మీ చెరుకు చోట్ల ఏనుగులు పడ్డాయండి బాబు. అవునా? పోనీలేండి, ఏనుగులే కదా, తొక్కినండి. అదేంటండి, చెరుకు చోట తొక్కేస్తుంటే మీకు భయం వేయడం లేదా? భయమా? దేనికండి? ఈ సంవత్సరం చెరుకు తోట వేయలేదు కదా, దానిమ్మ తోట వేసాను కదా. ఎలా ప్లాన్ వేసినా మళ్ళీ తిరిగి మనకే రివర్స్ పడుతుంది. ఈసారి మామూలుగా ఉండదు. బాబాయ్ ఏమైంది? ఎవరు ఫోన్ లో? ఎవడో వెధవ రాంగ్ కాల్ చేసాడమ్మా. వాడే అనుకుంటాను. హలో, ఎవరండి? పండిపోయిన పాపారావు గారైనా మాట్లాడదే? అవునండి. ఎవరు? నేనెవరైతే మీకెందుకంటే ఇక్కడ దానిమ్మ తోటలో కూతురు పడ్డాయండి. కాయలు కోసి మొత్తం నేల మీద పడేసి నానా గోళ చేస్తున్నాయని బాబు, తొందరగా వచ్చేసిండి. అవునా? మరి ఆ విషయం చెప్పరే. కోతుల గుంప ఇంకా ఏంటో అనుకున్నా. అదేంది, కోతులు పడితే అట్ట మాట్లాడతారేంది? ఎలా మాట్లాడాలరా ఈ అద్దవ్వా? దానిమ్మ తోటలో ఇంకా కాయలే కాయలేదు. ఎలా మాట్లాడినా మళ్ళీ తిరిగి మనకే రివర్స్ పడుతుంది. ఈసారి మామూలుగా ఉండదు. ఏమైంది బాబాయ్? ఎవరు? మళ్ళీ వాడేనమ్మా. దానిమ్మ తోటలో కాయలు కోతులని వెధవ కోతులన్నీ కూస్తున్నాడు. బాబాయ్ ఈసారి ఫోన్ చేస్తే నాకివ్వు. ఈ మధ్య రాంగ్ కాల్ చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఊరుకుంటే రోజంతా అలా చేస్తూనే ఉంటారు. సరే బాబు. మళ్ళీ ఎవడంకల్? మళ్ళీ వాడేనా? మళ్ళీ వాడే. పండిపోయిన పాపారావు గారైనా మాట్లాడేది? వడ్రా నువ్వు పండిపోయిన పాపారావు గారైతే నీకెందుకు, ఎండిపోయిన వెంకట్రావు గారైతే నీకెందుకు? పాయసంలో పచ్చడి కలుపుకుని పదే పదే తినే పంది మోహం ఎదవా. గోళ్ల రంగు గోడలకు వేయించుకుని గుడ్డి రాయాలా? ఇంకోసారి ఫోన్ చేసావంటే పోలీసులకు పట్టిస్తా. ఎనీ డౌట్స్? ఫోన్ పెట్టరా. ఏంటి బాబు, నీలో ఎంత ఫైర్ ఉందా? బాబాయ్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మోషన్ ని, కోపం వచ్చినప్పుడు ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోకూడదు. వెంటనే బయటకు వచ్చేయాలి. మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగు అక్క, తెలుగు. అవునా? నేను ఇంకా అరవం అనుకున్నానులే. వామ్మో, నేను ఇప్పటి వరకు ఇంత దారుణమైన తిట్లు ఎప్పుడు వెళ్ళలేదు. గుండికి పుల్ల మొగుడని ఊరికే అన్నారా? అసలే నా పరిస్థితి బాగాలేదు దేవుడా అంటే వీళ్ళు నా మీద పడతారేంటి? రే గోపి, నాకు సాయం చేస్తానని చెప్పి వాళ్ళు వెళ్లకుండా నువ్వే ఆపుతున్నావు కదూ. ఉండరా నీ సంగతి, వస్తున్నా ఉండు. ఆకు చాటు పిండి తడిసే, కొమ్మ చాటు కోక తడిసే. ఏంట్రా నీ ఉద్దేశం? ఉద్దేశం అంటే రేపు పార్టీ కోసం బెలూన్ లేవడానికి వెళ్తున్నానండి. ఏం వద్దా? నేను అనేది మా అమ్మా నాన్న గురించి. ఓ, మీ అమ్మా నాన్నల గురించి అంటున్నారా? పాపం మీ నాన్నగారు పెద్దవారండి, ఏం వెళ్తారు. అందుకే నేను వెళ్తున్నాను. నా ఉద్దేశం అది కాదు. నేను మా అమ్మా నాన్నని ఇక్కడి నుంచి పంపించాలని శత విధాలా ప్రయత్నిస్తుంటే నువ్వే అడ్డుకుంటున్నావు. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఏంటే, మీ అమ్మా నాన్నలు పంపిస్తానంటే నేను అడ్డుకుంటున్నానా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నాటకాలు అడకు. నేను ఫోన్ చేసి పంపిద్దామని చూస్తుంటే నువ్వే కదా బండ బూతులు తిట్టావు నన్ను. ఓ, ఇందాక ఫోన్ చేసింది మీరేనా? నేను మా బావని ఎప్పుడు ఎమోషనల్ గా తిడదాం అనుకుంటే అబ్బే ఆ తిట్లు నాకే సొంతం అన్నట్టుగా ఆ ప్లేస్ లో మీరే ఉంటారు. ఎందుకు? మీకే ఎందుకు అలా జరుగుతుంది? నీ దగ్గర సోది వినటానికి రాలేదు, సొల్యూషన్ వినటానికి వచ్చాను. ఏందండి వరదలో కొట్టుకొచ్చిన ఊరపంచుల మొహం అలా పెట్టారు? సర్లే గాని సీక్రెట్ చెప్తాను, ఆ చెవిలా పడేయండి. లాగినా రాదురా. ఇక మీరు మార్రా. ఇందుకు గదు మిమ్మల్ని తిట్టేది.
సర్లే విషయం ఏంటో చెప్పు తొందరగా. నీలాంటోడు ఉండాలరా. తిట్టావు కానీ మంచి ఐడియా ఇచ్చావు. ఇక చూడు చాలా రేగిపోతానంతే. ప్రతిసారి ఇలా రెచ్చిపోతారు, రాజీ గారి చేతిలో తన్నులు తింటారు. ఏమవుతుందో దగ్గర నుంచి చూద్దాం. ఓరే మోహనం, ఇప్పుడు నీ టైం వచ్చిందిరా. పెర్ఫార్మెన్స్ తో రెచ్చిపో. నాన్నా జరగకూడదు జరిగిపోయింది నాన్న. చెప్పండి. ఏమైందని నెమ్మదిగా అడుగుతావండి మంగా. జరగకూడదు జరిగిపోయింది. ఏం జరిగిందిరా? నా పుట్టినరోజు పార్టీ చూడాలని అంత దూరం నుంచి వచ్చావు. చూడలేకపోతున్నందుకు ఏం బాధపడుతున్నారా? ఏం జరిగిందో చెప్పరా. అయ్యో ఎలా చెప్పండి నాన్న, ఎలా చెప్పరు? చెప్పండి. మన దగ్గర పనిచేసే పెంట లేడు, పురుగుల మందు తాగి చచ్చిపోయాడా. పెంట ఏంటండి? పోయేటప్పుడు కూడా పాపారావు పాపారావు అంటూ నిన్నే కలవరించాడు నానా. అమ్మా అలా చూస్తావేంటి? బ్యాగ్ సర్దుకోమా, బ్యాగ్ సర్దుకో. ఏమండి వాడు చచ్చిపోయి 6 నెలలైందండి. బయలుదేరమ్మా, బయలుదేరు నానా. మళ్ళీ బస్సు మిస్ అవుతుంది. ఎవడ్రా నీకు ఈ విషయం చెప్పింది? ఎవరు చెప్పారండి నాన్న? ఆయన చచ్చిన వాడి గురించి అడగకుండా చెప్పిన వాడి గురించి అడుగుతావండి నాన్న. పెంటయ్యో పెంటయ్యా. ఆడు చచ్చి 6 నెలలైంది. నీతో చెప్తే ఎక్కడ ఏడి చస్తావునని చెప్పలేదు. ఎంత పని చేశారు దరిద్రపు యాదవ. మోహన్ గారు ఇదంతా ఏవదో చెప్పాడండి. అవునమ్మా, ఇదంతా ఎవరో దారిని పోయే దరిద్రుడే చెప్పి చచ్చాడు. అవునండి, ఇందాకటి వరకు నువ్వు ఉండాలి, నా బతుకు పండాలి అని డైలాగులు కొట్టి ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తారా? చెప్తా. ఎవడో దరిద్రుడు మళ్ళీ కనిపిస్తే చెప్పుతో కొట్టండి. అయ్యో అక్క, ఎందుకలా నోరు పారేసుకుంటావు? చెప్పిన వాడు ఏ పొజిషన్ లో ఉన్నాడో, ఏ పరిస్థితుల్లో చెప్పాడో. ఏంటి గోపి అలాంటి వాడిని సపోర్ట్ చేస్తున్నా? అది కదక్క, నందిడతావేంటి? ఎవడో ఏదో చెప్తే మాత్రం నమ్మిన వాడు బుద్ధి ఏమైందంట. అవును, కరెక్ట్ గా అడిగావు గోపి. ఏంటి అందరూ మంచి డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? వచ్చాడు దరిద్రుడు. రారా రా. నన్ను ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రై చేద్దామా, పులుసు పెడదామా అని ఆలోచిస్తున్నారు. నువ్వు ఇచ్చి టేస్ట్ చేస్తావు. పులుసు అయితే బాగుంటుంది, ఫ్రై అయితే అంత సెట్ అవ్వదు. వాము, వీడు మాయలో ఉన్నాడే. నా మనసులో మాట కూడా చెప్పేస్తున్నాడు. నీకు ఇంకా అర్థం కాలేదా? నేను సైకాలజీ కూడా చదివాను. పులుసు ఫ్రైయా? ఏం డాక్టర్ అది? అది మీకు చెప్పడం మర్చిపోయా. ఆవిడకు మసాలాలు వేసి ఫ్రై కాకుండా కారం తగ్గించి పులుసు పెడితే బాగుంటుంది. ఓ అలాగా. ఏం కవర్ చేసి చచ్చారు దరిద్రుడా. ఈ గొప్ప టాలెంట్ ఉందరా నీకు. కష్టం సుఖం మనసులో అయినా అనుకునేవాడిని. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవడానికి లేదు, మనసులో అనుకోవడానికి లేదు. ఏం లాక్ చేసి చచ్చారు దరిద్రుడా. ఇంతకీ రిపోర్ట్స్ లో ఏమొచ్చింది డాక్టర్? అది ఇప్పుడు చూడాలి. మనోడు ఆస్కార్ పెర్ఫార్మెన్స్ కళ్ళజోడు తీస్తూ చూడగానే బాగానే ఉందనుకున్నాను, కానీ టెస్టులు చేశాక చూడగానే బాగానే ఉందనుకున్నా కానీ టెస్టులు చేశాక ఆ టెస్టులో ఆవిడకి సిరియా వర్సెస్ కంబోడియా అని తేలింది. ఆహా, 2 దేశాల పేర్లు చెప్పేవరా జబ్బని. ఈ బుర్రలేనోళ్ళు చెప్పగానే బారు కప్ప తెరిచినట్టు తెరిచారు నోళ్ళు. అబ్బా అని. ఏం వ్యాధిరాది? సిరియా కంబోడియా అట. అయ్యో, మరి ఇప్పుడు ఎలాగా? ఈ వ్యాధి వల్ల ఏం ప్రమాదం లేదు, కానీ ఈ టైంలో ప్రయాణాలు మాత్రం చేయకూడదు అంతే. ఈ ఒక్క మాట కోసం ఇందాక నుంచి ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఊరెళ్తున్నారని అసలు విషయం తెలియదు ఈ వెధవకి. అవునా? అయితే డెలివరీ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి మేము పంపించాం. అంతే కదా మోహన్ గారు? అంతే అంతే. బాగా మన డాక్టర్ గారు కూడా చెప్పారు కదా పంపకూడదని. ఇంకెలా పంపుతాం? ఎలా పంపుతాం? అవునా? మోహన్ గారు లాంటి కొడుకు ఉండడం నిజంగా మీ అదృష్టం అండి. అవునండి డాక్టర్ గారు. ఒరే మోహను, చాలా ఇలా పీడించే డాక్టర్ దొరకడం కూడా మన అదృష్టం కాదు. అదే ప్రేమించే డాక్టర్ దొరకడం మన అదృష్టం అంటున్నా. సరే మంగా, నేను వస్తానమ్మా. బాయ్. ఇంకా బయలుదేరుతున్నట్ట. నిప్పు ఆరిపోయే టైం కల్లా వచ్చి మళ్ళీ అంటించిపోతున్నాడు యాదవ. అవును,
రేపు పార్టీ పెట్టుకుని దిష్టి బొమ్మలాగా ఇలాగే నిలబడ్డారేంటి? ఎన్ని పనులున్నాయో. ముందు ఆ పనులు చూడండి మోహన్ గారు. ఇందేమన్నా పెద్ద శ్రీకృష్ణదేవరాయలు బర్త్డేనా భారీగా జరపడానికి? ఎవరో ఈవెంట్ మేనేజర్కి ఇస్తే సరిపోద్ది. మనకి తెలిసిన ఈవెంట్ మేనేజర్ ఎవరున్నారా? అక్క నాకు తెలిసిన ఈవెంట్ మేనేజర్ ఉన్నాడక్క. రే ఏంట్రా నా బర్త్డే ఈవెంట్ మేనేజర్కి ఇద్దాం ఉంటున్నావు? బాగా వాయించేద్దామనా? మోహన్ గారు ఖర్చున విషయం పక్కన పెట్టండి. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో వాడికి బాగా తెలుసు. బోల్డని దినాలు చేశాడండి. దినాలు చేశారా? దినాలంటే రోజులు, ఎన్నో రోజులు ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. ఓహో అలాగా. ఏదో చేసి తగలడు. నువ్వు ఆ లగేజీ లోపల పెట్టి తగలడు. ఓకే నువ్వు నెమ్మదిగా అన్నాడు. రా నెమ్మదిగా అన్నాడు. నెమ్మది. బాబాయ్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ చంటిగాడు ఎక్కడున్నాడో? షబాబా పొద్దు నుంచి ఒక్క బేరం కూడా లేదు. ఈ కొత్త నెంబర్ ఎవరిదబ్బా? ఎవరిది నెంబరు? హలో, షామియానా చంటిగాడేనా మాట్లాడేది? బాబా చంటిగాడు లేడండి. అయినా చంటితో మీకేం పనండి? నేను చంటితో మాట్లాడాలయ్యా. గోవర్ధన్ గారి అబ్బాయి గోపి అని చెప్పండి. అయ్యి బాబోయ్, గోపి గారు మీరా? నేను చంటిగాడే మాట్లాడుతున్నా. ఏరా ముందు ఏమన్నావు? ఏముంది, ఈ కొత్త నెంబర్ చూసి ఎవడో అప్లోడ్ అనుకున్నా. అయినా మీరు నాకు ఫోన్ చేశారేంటి? ఏంటి తమ్ముడు, ఏంటి పని? ఏం లేదు బ్రదరు, చిన్న ఈవెంట్ ఉంది. నువ్వేమైనా ఖాళీగా ఉంటావని కాల్ చేశా. ఏంటన్నా ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? ఖాళీనా? ఎప్పుడు ఖాళీయే కదన్నా. ఖాళీగా ఉండి ఈగల్ని కొట్టి 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 చిరాకొచ్చి ఇట్టు పట్టుకొచ్చి మరీ కొడుతున్నా. అంత ఖాళీ. అయితే నువ్వు మొత్తం అంతా చూసుకోవాలి రోయ్. అబ్బో అంతా నాకు వదిలేయన్నా. పాడి మోసే దగ్గర నుండి కట్టే కాలే వరకు మొత్తం అన్నీ నేనే చూసుకుంటా. రే నేను బర్త్డే పార్టీ గురించి మాట్లాడుతుంటే నువ్వేంట్రా పిండం పాడే అంటావు? బర్త్డే పార్టీనా? ఎప్పుడు చూసినా ఈ దినాలు పిండాలు పెట్టి అలవాటయ్యి అదే అనుకున్నానా. ఒరే అయినా నువ్వు అయ్యా ఎందుకు చేస్తావు? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నా మొహం చూసి ఎవడన్నా శుభకార్యాలు ఎత్తాడానా? ఓ మరి బర్త్డే పార్టీ అయినా సరిగ్గా చేస్తావా లేదా? శుభకార్యాలు చేయడం ఎప్పుడో మానేశాను. అయినా వేరే వాళ్ళు ఎవరైనా పురమాయించుకోకూడదు. నువ్వు అలా అనకరా, నేను ఆల్రెడీ మాట ఇచ్చేశాను. నాకు రాని పని ఎలా చేయమంటావు? ఒరే నువ్వు ఈ విషయంలో కంగారు పడాల్సిన పనేం లేదు. బర్త్డే చేసుకునేవాడిని చూస్తే చచ్చిన శవంలానే ఉంటాడు. నువ్వు నీ ఫ్లోలో వెళ్ళిపో, మిగిలినంతా నేను సెట్ చేస్తానుగా. అయితే సరే, వాటి గురించి ఏం తెలియకపోయినా నువ్వు ఉన్నావని ఒప్పుకుంటున్నాను అంతే. సరే అయితే అర్జెంటుగా బయలుదేరి వచ్చేటప్పుడు సూట్ వేసుకునిరా. చూడ్డానికి ఈవెంట్ మేనేజర్లా ఉండాలి. ఏంటి సిగరెట్ కొనుక్కుంటా డబ్బులు లేవు, సూట్ వేసుకుని రావాలా? సరే సరే చూద్దాం. మా అక్కోళ్ళు ఇల్లు తెలుసుగా? వచ్చాయి. అలాగే. మోహన్ గారు బర్త్డేకి ఈడే ఎక్కువ. మోహన్ గారు అబ్బా రాక రాక బేరం వచ్చింది. చంపేయాలి ఈసారి. ఏంటే ఈవెంట్ మేనేజర్ అన్నావు, వాడన్నావు, వీడన్నావు. ఏడివాడు అసలు వస్తాడా రాడా? వస్తాడా నా? మా ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా మీలా పల్లీ బ్యాచ్ అనుకున్నారా? మా ఫ్రెండ్ ఇండియాలోనే కాదు, జపాన్, మలేషియా, సింగపూర్ ఇంకా ఇతర దేశాల్లో కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంటాడు. ఇదిగో బిల్డప్ చాలు గానీ ఇంతకీ మన పార్టీ ఇక్కడ పెడుతున్నాడా వేరే కంట్రీలో ఏమన్నా పెట్టాడా? ఫోన్ చేసి కనుక్కో. ఏంటి జోకా? మరి లేకపోతే ఏంటే? అదిగో నా ఫ్రెండ్ వచ్చేసి ఉంటాడు. ఇక్కడ చూడండి, రచ్చ రచ్చ రచ్చే. నమస్తే భయ్యా. ఓ నమస్తే. నిన్ను సూట్ వేసుకుని రమ్మన్నాగా. ఇది సూటేగా. మరి ప్యాంట్ ఎదురా? ప్యాంట్ ఉండాలా? నువ్వే కదా సూట్ వేసుకురమ్మన్నావు. ప్యాంట్ అవసరం లేదేమోనని ఇలాగే వచ్చేసాను. అప్పటికి షాపోడు ఇస్తానని చెప్పాడు. వద్దులే అనుకుని మిగతా డబ్బులతో సిగరెట్లు కొనుక్కున్నా. అలాగా అయితే రా.
రా రా ఆ. అది నాకు అర్థమైంది, మీరేం మాట్లాడుకుంటున్నారో మొత్తం నాకు అర్థమైంది. కోటు కింద ప్యాంట్ లేదనేగా. అది మంగోలియా అనే దేశంలో ఈవెంట్ చేసి డైరెక్ట్ ఇటే వచ్చాడు. అక్కడ కోటు కింద ప్యాంట్ వేసుకోరు, అక్కడ నుండి అలాగే వచ్చేసాడు. అది ఇంకా నయం, కుఫ్లీ మఫ్లియా నుంచి రాలేదు, అక్కడ అసలు బట్టలు వేసుకోరు. ఒరే అబ్బాయి, నిజమేనా? ఏ అక్కడికి వెళ్ళి మొత్తం ఇప్పేద్దామనా? ఊరికే సరే సార్, మీరు వెళ్ళి పడుకోండి. తెల్లారేసరిగా నేను మొత్తం అరేంజ్మెంట్ చేస్తాను, సరేనా? వెళ్ళండి వెళ్ళండి. చేసిందంతా చేసి నవ్వుతావేంట్రా? పోలపలకే. ఒరి వీడి దుంపదగా, మనిషిని చూస్తే కోళ్ళ గుట్లో కోళ్ళు ఎత్తుకుపోయేలా ఉన్నాడు, కానీ అరేంజ్మెంట్ మాత్రం అదర కొట్టేశాడు. ఏంటండి? అబ్బా రాజీ, భలే ఉంది కదా. మరే తమ్ముడు, అదర కొట్టేసావురా, సూపర్ గా ఉంది. సూపర్. సర్లే, తొందరగా రెడీ అవ్వండి, వెళ్ళండి వెళ్ళండి. ఏంటి చూస్తారు? ఏదైనా మంచి పని చేస్తే క్రెడిట్ మాత్రం ఎవరు, అదే ఏదైనా అదో పని చేస్తే వెంటనే తిట్టేస్తారు. భలే వాడివిరా, నువ్వు కూడా గొప్పవాడివే నాలాగే. ఏమండి, పొగడకపోయినా పర్లేదు, దరిద్రంగా మీతో మాత్రం పోల్చకండి. ఊరి విడుదం పదగా, బర్త్డేని కూడా చూడకుండా బంతి ఆటాడిస్తున్నాడే. మొత్తానికి బాగానే అరేంజ్ చేశాడు. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే అండి. ఏమయ్యా మోహనం, ఏమో అనుకున్నా, అరేంజ్మెంట్స్ అదరగొట్టావు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. డ్రెస్ సూపర్ గా ఉంది సార్. సార్ ఇంతకీ భోజనాలు ఎక్కడ పెడుతున్నారు సార్? భోజనాల కోసం వచ్చావు? పో పో, అక్కడ పెడుతున్నాడు పో. అడిగి మాత్రం ఏం పెట్టకండి. హ్యాపీ బర్త్డే సార్. హలో, ఇట్స్ ఓకే పగలేదులే. భలే ఇచ్చాడు కదా. ఏంటి మోహన్ అంతలా నవ్వుతున్నావు? నువ్వు వచ్చావు కదరా, ఇంకా నాకు నవ్వు ఎక్కడ ఉంటుంది? నువ్వు పరిచయం అయిన తర్వాత ఇదే నా మొదటి నవ్వు, అది కూడా పూర్తిగా నవ్వుకొనివ్వలేదు కదరా. రైల్వే స్టేషన్ లో రాగి బిందెలు అమ్ముకునే మొహం నువ్వును. అయ్యో, ఎంత మాట, నవ్వుకొని కూడా లేదంటావా? ఇక నుండి మీరొక్కరే నవ్వుకోవడం కాదండి, మిమ్మల్ని చూసి అందరూ నవ్వుకునేలా చేస్తా, బాధపడకండి. అమ్మో, వీడు మనసులో అనుకున్నామని చెప్పేస్తాడు కదా, మర్చిపోయాను. ఇదేంటి బట్టల కొట్టు ముందు బొమ్మలాగా అలాగే చూస్తోంది, దీనికి అర్థమైందా ఏంటి? ఏమండి, డాక్టర్ గారు కూడా మీలాగే ఎలా కామెడీ చేస్తున్నారో చూడండి. ఓసిని, ఇప్పటివరకు అలాగే చూస్తుంటే ఏదో అర్థమైంది అనుకున్నానే. మోహన్ గారు, మీరు ఇంకా ఇక్కడే ఉండిపోతే ఎలాగండి? టైం అవుతుంది, పదండి. తీసుకోమా, రా. బర్త్డే నాదిరా, ఈ మట్టి బొర్రలకు అర్థమే చావదు. బాబోయ్, ఇంతమందిలో వీడు ఏం కొంప ముంచుతాడు, తలుచుకుంటేనే పడిపోతోంది ఇక్కడ. మోహన్ గారు, రారా మీరు, రండి. సూపర్ గా ఉంది. థ్యాంక్స్ మేడం. బాగా డెకరేషన్ చేశారు కదండి. అంత్యక్రియలకు రెడీ చేశాను, తగలటేది ఎవరు? అంత్యక్రియలు అంటాడేమిట్రా? ఏం లేదు మోహన్ గారు, అంత్యక్రియలు అంటే తెలుగులో చివరి పనులు అని అర్థం. అదే చెప్తున్నాడు. ఓహో, మరి తగలబెట్టడం అన్నాడు. అబ్బా, మీకన్నిటికీ అనుమానాలేనండి. బహుశా క్యాండిల్ వెలిగించమని అతని ఉద్దేశం అయి ఉంటుంది. అదే మోహన్ గారు. ఓ, వీడి తెలుగు తగలయ్యా, వినలేక చచ్చాననుకో. సర్లేండి, ఈ కుండతో 3 ప్రదక్షిణాలు చేసి వెనక్కి తిరిగి చూడకుండా పడేయండి. కుండతో 3 ప్రదక్షిణలా అంటే? ఒరే గోపి, ఇందాకంటే ఏదో చెప్పావు, ఇప్పుడు వీడేంటో అంటున్నాడ్రా, నాకేదో డౌట్ గా ఉంది. ఏం లేదు మోహన్ గారు, చంటి నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకి విదేశీ పద్ధతులు వద్దు అని. మోహన్ గారు, ఇందాక నాతో
నైజీరియన్లో బర్త్డే లాంటిది చేద్దాం అన్నాడు. అక్కడ ఇలాగే కొండ చుట్టూ తిరిగి పడేసి ఎక్కొస్తారంట. నాతో చెప్పాడు కానీ క్వాలిటీ విషయంలో నేను కాంప్రమైజ్ కానుగా. అంతే కదా? అంతేనండి అంతేనండి. అబ్బా నాకేనా అందరికి ఇలాగే చేస్తావరా? కట్ చేసేయండి మోహన్ గారు, టైం అయిపోతుంది. అందరు మొహాలు చూడండి, ఆకలితో ఎలా పీక్కుపోయి ఉన్నాయో. అవునండి, కాసేపు ఆగితే మనల్ని పీక్కు తినేలా ఉన్నారు. కట్ చేయండి. ఓకే ఓకే కట్ చేయండి. వెలిగించండి. ఓకే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ మోహన్ గారు. ఓ అలాగంటారా? అలాగే. ఫ్రెండ్స్, అందరికీ ఓ విషయం చెప్పాలి. మోహన్ గారు ఇంత గ్రాండ్ గా పుట్టినరోజు చేసుకోవడానికి కారణం ఇంకోటి కూడా ఉంది. ఈ విషయాన్ని మోహన్ గారు స్వయంగా పిలిచి నన్నే చెప్పమన్నారు. ఏం టైమింగ్ తో చెప్తున్నారా? అయ్యయ్యో, ఎన్నని చించుతాను. చిచ్చి ఏదో బతుకు. ఈ అవమానం నేను తట్టుకోలేను. నేను చచ్చిపోతా.